నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు మండలం కాగుపాడులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు. గోపీనాథపట్నంలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా పాంచాహ్నిక దీక్ష ప్రారంభించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, సౌదిని కుమారి దంపతులు. టిట్కో గృహాల కాలనీలో వల్లి మోహన యువజన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ. తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ను పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కలెక్టర్ నాగారాణి. ఈ వ్యర్థాలను సరైన రీతిలో తొలగించుకోకుంటే వాటి నుండి వెలువడే రసాయనాలు పిల్లలు, గర్భిణీలకు ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ వేస్ట్ థీమ్తో నిర్వహించే కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి ఆమె పాల్గొన్నారు. పట్టణంలో 4వ వార్డు అమ్మ కళ్యాణ మండపం నందు జరిగిన ఈ వేస్ట్ కార్యక్రమంలో 14వ వార్డు బ్రహ్మానందరెడ్డి మార్కెట్ వద్ద తడి చెత్తను కంపోస్టుగా మార్చే ప్రక్రియ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్లు పాల్గొనగా వారి వెంట జనసేన పార్టీ శ్రేణులున్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మహిళలు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. పిల్లలకు చిన్నప్పటి నుండి చెత్త నిర్వహణపై అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెత్తను బయట పారేయకుండా ప్రభుత్వం కల్పించే సదుపాయాలను వినియోగించుకోవాలన్నారు. చెత్తను వదిలేస్తే ఆరోగ్యపరంగా నష్టపోయేది మన పిల్లలే అన్నారు. పట్టణంలో ఆహార కల్తీపై పలు తనిఖీలు చేస్తున్నామన్నారు. పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కల్తీ ఆహారం వల్ల క్యాన్సర్ పెరుగుతున్నాయని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, జనసేన శ్రేణులు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, పుల్లా బాబీ, పాలూరు వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, సజ్జా సుబ్బు, పైబోయిన వెంకటరామయ్య, దువ్వా శ్రీనివాస్, ఎన్ సత్యనారాయణ, చేకూరి సోమశేఖర్, నిమ్మకాయల సత్యనారాయణ, నీరుకొండ పండు, బి ముఖేష్, అడపా జమున, కొల్లి రమావతి, గుండుమోగుల పద్మప్రియ, విష్ణు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెంలో 1,00,000 టన్నుల చెత్త ఉంది. అదే కనుక మీరు ప్లాస్టిక్ కలపకుండా ఉంటే ఆ 1,00,000 టన్నులు చెత్త ఖరీదు దాదాపు 10 కోట్లు ఉంటుంది. రైతులు డబ్బులు ఇచ్చి మనం పట్టుకెళ్ళిపోయే చెత్తనే మనం దాన్ని ఇప్పుడు తొలగించాలంటే 5 కోట్ల రూపాయలు పురపాలక సంఘానికి ఖర్చు అవుతుంది. అంటే మనం చేసి అనర్థం వల్ల మనం ఎవరి గురించో చేయవలసిన అవసరం, ముఖ్యమంత్రి గారి గురించి చేయొద్దు, ఎమ్మెల్యే గురించి చేయొద్దు, కలెక్టర్ గారి గురించి చేయొద్దు, లేకపోతే ప్రధానమంత్రి గారి గురించి కూడా చేయొద్దు. మన పిల్లల ఆరోగ్యం కోసం మనం క్యాన్సర్లు పాలవకుండా మీరు తీసి ప్లాస్టిక్ వల్ల, ఈ ప్లాస్టిక్ అనర్థాల వల్ల కాలువల్లోనూ, చెరువుల్లోనూ, లేకపోతే ఇంకా చిన్న చిన్న బోధుల్లో కూడా ఈ చెత్త వేసి ఆ నీటిలో పెరిగే చేపలు తినడం వల్ల క్యాన్సర్ వస్తుందనే విషయం చాలామంది శాస్త్రజ్ఞులు కనుక్కున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా నీరు కాలుష్యం అవుతుంది. అదే నీరు మనం తాగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన ఆరోగ్యం కోసం మనం చేసుకునే పనికి మన దేశానికి ఏదైనా చేసాను ఫీలింగ్ మానేసి మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలకి మనం ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తామనే దాని గురించి ఆలోచించవలసిందిగా ఇది బాధ్యతగా తీసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇవాళ నుంచి అయినా సరే ప్లాస్టిక్ మేము వెయ్యం. ఈ ప్లాస్టిక్ మేము ఎక్కడైనా అవసరమైతే కౌంటర్లు పెట్టి తీసుకునే ఏర్పాటు కూడా చేస్తాం. ఇవాళ ఈ వేస్ట్ ఎలా అయితే తీసుకున్నారో అదేవిధంగా కొన్ని కౌంటర్లు పెట్టిస్తాను. ఇక్కడ మీరు ఏదైనా సీసాలు, వాటర్ బాటిల్స్, క్యారీ బ్యాగ్స్ కూడా రీసైక్లింగ్ చేసి బాగా తాడేపల్లిలో మొట్టమొదటిసారి కలెక్టర్ గారు అనుమతితో మొదలు పెట్టాలని నేను అనుకుంటా ఉన్నాను. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక ఫ్యాక్టరీతో మనం అనుసంధానం చేసుకుని ఆ ఫ్యాక్టరీలో డబ్బు తీసుకునే విధంగా పురపాలక సంఘాల కౌంటర్ సచివాలయాలు పెట్టాం.
ఎందుకు పెట్టాం? మనం సేవ చేయమని పెట్టాం. అలాగే ఈ కౌంటర్లు కూడా పెడితే కొంత వేస్టేజ్ని బోధుల్లో వేయకుండా, రోడ్ల మీద పడేయకుండా, 10 రూపాయలు వచ్చిన ఇంట్లో ఆడబిడ్డలు పట్టుకెళ్ళి అమ్ముకుని ఆ డబ్బులు ఎందుకని ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తారు. కాబట్టి కొత్తగా తాడేపూడిలో ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టారు కమిషనర్ గారు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ వేస్ట్తో పాటు వాటర్ బాటిళ్ళు, అదేవిధంగా ప్లాస్టిక్ సంచులు ఏవైతే ఉన్నాయో మనం వాడుకుని కూడా మున్సిపాలిటీ ఈ వేస్ట్తో పాటు తీసుకుంటేనే దీనికి అర్థం ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది రాజకీయ పార్టీ మీటింగ్ కాదు. ఇది గవర్నమెంట్ ప్రజల ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు నిరంతరం క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ 10,000 ఇచ్చాం అంటే తగ్గదు. క్యాన్సర్ రాకుండా మనం ఏం చేయాలని ఆలోచన చేయాలి. వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. ప్రాణాన్ని కాపాడడానికి అదృష్టం ఉంటే నిలబడుతున్నారు, లేదా చనిపోతున్నారు. ఈ ప్రోగ్రాం అసలు యాక్చువల్గా గవర్నమెంటే చేయాలి. రాజకీయ నాయకులకు అతీతంగా అధికారులు దీన్ని టేకప్ చేయాలి. ప్రతి చోట రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేయకుండా ప్రతి సోదరిమణికి నేను తెలియజేస్తున్నాను, తాడేపల్లి పట్టణం తరఫున మీరందరూ సహాయం చేయండి. ఇది మన ఆరోగ్యం కోసం మనం సహాయం చేయండి. ఏదైతే వేస్ట్ అవుతుందో దాన్ని డబ్బు రూపంలో మార్చండి. ఇవాళ ఈ చెత్తను డబ్బు కూడా మార్చే అవకాశం మీ చేతిలో ఉంది. ఎందుకంటే మీరు శ్రద్ధగా ఉంటే 10 మందిని మారుస్తారు ఒక్కొక్కళ్ళే. మీరు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే మనం నెక్స్ట్ జనరేషన్కి మంచి అట్మాస్ఫియర్ని, మంచి వాతావరణాన్ని ఇవ్వగలం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రజల్లోకి అందరికీ కూడా వెళ్ళేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం మనం చేసుకుంటున్నాము. గత నెల మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి ఇచ్చేసినప్పుడు మనం అంతా కూడా ఏదైతే బల్క్ వేస్ట్ అంటే ప్లాస్టిక్ నిర్మూలించడం అనేది థీము, కానీ మనం ఆ రోజు సీఎం గారికి బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే ఎక్కువ తుక్కు ఎవరైతే జనరేట్ చేస్తారో అంటే హోటల్స్, హాస్టల్స్, మాల్స్ ఇలాంటి ప్లేస్లో మార్కెట్స్ 100 కేజీల తుక్కు వస్తుందో అదంతా కూడా పారిశుద్ధ్య కార్మికుల్ని అది కలెక్ట్ చేసి గార్బేజ్ యార్డ్కి తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద పని. కాబట్టి అది ఆ కాంపోస్ట్ ఏదైతే వెట్ వేస్ట్ వస్తుందో వాళ్ళ దగ్గరే ట్రీట్ చేయాలి, వాళ్ళే దాన్ని కంపోస్ట్ చేయాలి అనే ఒక థీమ్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగమే ప్రతి ఇంటి దగ్గర సోర్స్ సెగ్రిగేషన్ అన్నమాట. వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సెపరేట్ చేయడం. మీరంతా ఒకసారి గమనించుకోవాలి. ఆడవాళ్ళు, మహిళా మనులు, శక్తివంతులు, భారత పౌరులు తయారు చేసే శక్తి ఉన్న మహిళా మనులు మీరంతా ఇంట్లో ఒక చిన్న ఎక్స్ట్రా స్టెప్, ఒక 5 నిమిషాలు కొంచెం శ్రమ పడితే వెట్, డ్రై 2 విడదీయగలుగుతుంది. ఆ యొక్క పని మన పారిశుద్ధ్య కార్మికుల పని ఎంతో సులభతరం చేస్తుంది. దయచేసి మున్సిపల్ కార్పొరేషన్కి అందరూ సహకరించండి. ఇంట్లోనే వెట్, డ్రై వేస్ట్ని సెపరేట్ చేయండి. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎక్కడ పడితే అక్కడ తుక్కు వేయద్దు అని చెప్పాలి. అలాగే బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వెట్ వేస్ట్ని వాళ్ళే కంపోస్టింగ్ చేసే విధంగా వారిని ఇన్స్పైర్ చేయాలని, వారిని కొంచెం ప్రమోట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. చెత్త రహిత తాడేపల్లిగూడెంగా మనం తీర్చిదిద్దుకుంటామని, ఈ యొక్క అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంటిలో ఉన్న పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా మన పురపాలక సంఘం ద్వారా ఏర్పాటు చేసిన కౌంటర్లందు మనం సేకరించి దానికి రీసేల్ పద్ధతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఉన్న ఈ వేస్ట్ని తెచ్చి ఈ పురపాలక సంఘం ఏర్పాటు చేసిన కౌంటర్కి మీరు అందించి మీరు యొక్క ప్రతిఫలం పొందొచ్చు. అలాగే ఈ పురపాలక సంఘం సెలక్షన్ పురపాలక సంఘం 35 వార్డులు కలిగి ఉంది. 1,25,000 పాపులేషన్ కలిగి ఉంది. అలాగే 101 మైక్రో పాకెట్లకి ఎడదీసి ప్రతి మైక్రో పాకెట్కి ఒక పుష్ కార్ట్ ఏర్పాటు చేసి ప్రతి వర్కర్ నుంచి ఉదయమే 5:30 నుంచి 10 గంటల వరకు ప్రతి డోర్ టు డోర్ చెత్త సేకరణ జరుగుతుంది మేడం. ఈ చెత్త సేకరణలో భాగంగా ప్రతి ఇంట్లో 100% డోర్ టు డోర్ చెత్త సేకరించడం జరుగుతుంది. అలాగే
సెగ్రిగేషన్ కూడా ప్రతి ఇంటికి కూడా సెగ్రిగేషన్ అంటే తడి పొడి చెత్తను విడదీసి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన చెత్తను తడి చెత్తని కంపోస్ట్ ఎరువులుగా అంటే రెసిడెన్షియల్ అసోసియేషన్ తోటి అలాగే మార్కెట్లో కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీ యొక్క ఇంట్లో వచ్చిన తడి చెత్తను మీ యొక్క పెరట్లో మొక్కల్ని నాటుకోవడానికి కంపోస్ట్ ఎరువు తయారు చేసే విధానాన్ని కూడా మీ అందరికీ అవగాహన చేయడం జరిగింది. ఉంగుటూరు మండలంలోని కాగుపాడు గ్రామంలో శనివారం వివిధ అభివృద్ధి పనులకు ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు ప్రారంభోత్సవం చేశారు. ఆయనతో పాటు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కూడా పాల్గొన్నారు. కాగుపాడులో 23.5 లక్షల ఉపాధి నిధులతో 300 మీటర్ల నిర్మించిన సీసీ రోడ్ను ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కాగుపాడులో ఆ గ్రామదాతలు జాస్తి వెంకట కృష్ణారావు 15.8 లక్షలు, చోడే రాజేశ్వరరావు 65,000 రూపాయలు, కడియాల రవిశంకర్, రంగారావు సోదరులు ఇచ్చిన 2 లక్షల రూపాయలు, మొత్తం 18.45 లక్షలతో సాయిబాబా ఆలయం వద్ద షెడ్డు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ పనులు, రజిక సామాజిక భవనం వద్ద ఆధునిక హంగులు వంటివి పనులకు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కలిసి ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి దండలు వేశారు. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ఎంపీడీఓ రాజ్ మనోజ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కాగుపాడు ఇన్ఛార్జ్ సర్పంచ్ పొట్ట ఏడుకొండలు, మండల టీడీపీ అధ్యక్షులు పాతూరి విజయ్ కుమార్, మండల టీడీపీ మాజీ అధ్యక్షులు కడియాల రవిశంకర్, జనసేన నాయకులు సూరత్తుల అయ్యప్ప, జనసేన మండల అధ్యక్షుడు పి రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కడియాల రవిశంకర్ 60వ జన్మదినం సందర్భంగా ఆయనతో గ్రామస్తులు కేక్ కట్ చేయించారు. మనకి పల్లె పండుగ అనే కార్యక్రమంలో మన అనేక రోడ్లకు శంకుస్థాపన చేసాం. ఈ రోజు ఆ రోడ్లన్నింటినీ కూడా 300 మీటర్లు 23,50,000తో పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. అలాగే మన రవిశంకర్ గారి బంధువులందరితో కలిసి చాలా మందికి కమ్యూనిటీ హాల్స్ అలాగే షెడ్లు అన్నింటినీ కూడా ఈ కావుపాడు గ్రామంలో నిర్మించడం, వాటిని కూడా ఈరోజు ప్రారంభించడం కూడా జరిగింది. ఈ మండలంలో ఉన్న చాలా మందితో వాళ్ళ గ్రామంలోనే పెట్టించే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలా కాకుండా కణవ గ్రామాల్లో కూడా మీరు ఉంగుటూరు ఆ గ్రామాల్లో ఎవరి గ్రామంలో వాళ్ళని చేసుకునే విధంగా చూడాలని చెప్తూ ఏదైతే మనకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో B4 అనే కార్యక్రమాన్ని ఏదైతే పెట్టామో ఈ కార్యక్రమాన్ని ఆ న్యూజిలాండ్ నియోజకవర్గంలో అగిరిపిల్ల గ్రామంలో ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం, దాంట్లో కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా వచ్చి ఎవరికి తోచిన విధంగా వారందరూ కూడా వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలను అందిస్తామని కొంతమంది విద్యను బోధించేటట్టు, కొంతమందిని రకరకాలుగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించేటట్టు వాళ్ళ అవకాశం కొలిది వాళ్ళ సంపాదించిన దాంట్లో ఎంతో కొంత కేటాయించి వాళ్ళని అభివృద్ధి చెందేటట్టు ప్రతి గ్రామంలో కూడా అలాంటి కార్యక్రమాన్ని చేసేటట్టు మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు చేయడం, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు మనకి గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందే విధంగా మన నియోజకవర్గంలో సుమారుగా 40 కోట్ల రూపాయలతో మనం NRGS నిధులు అలాగే R&D దాంట్లో మన అనేక రోడ్లను కూడా ఈరోజు సుమారుగా 70 కిలోమీటర్ల రోడ్లను కూడా మనం ప్రారంభించడం, చాలా మటుకి ఇంకా రాబోయే ఈ సంవత్సరంలో కూడా అనేక గ్రాంట్లను తీసుకొచ్చి వాటిలన్నింటిని కూడా కంప్లీట్ చేసి ఎక్కడైతే మనకి అవసరం ఉన్నాయో ప్రతి దాన్ని కూడా చేసే విధంగా మన కార్యాచరణ ఉంది. ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మన పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేయాలని, అందులో భాగంగా మనందరి చేత ప్రతిజ్ఞ చేయించడమే కాదు, దీన్ని మనం అందరం కూడా మర్చిపోకుండా మన చేతనైనంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని అమలు పరిస్తే దీనివల్ల వచ్చే ఉపయోగాలు మనం అందరం కూడా అనుభవిస్తామని, ఖచ్చితంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. మరి ఇదే కార్యక్రమంలో భాగంగా రెండవది, ఈరోజు సుమారు 24 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సీసీ రోడ్లు కానీ, అలాగే ఈ గ్రామ పెద్దలు అనేక మంది, ఈ గ్రామంలో సీనియర్ నాయకుడు
మాజీ మండల పార్టీ అధ్యక్షులు రామయ్య గారి అబ్బాయి రవిశంకర్ గారు కానీ వారి యొక్క అన్నగారు రంగారావు గారు కానీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా కాల్పాడు గ్రామం అన్ని కార్యక్రమాలు చేయడంలో ముందుంటుంది. అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం సమావేశం నిర్వహిస్తున్నటువంటి ఈ కమ్యూనిటీ హాల్ కానీ అక్కడ కమ్యూనిటీ హాల్ కానీ అలాగే గుళ్ళో ఒక షెడ్ కానీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మరి కూటమి ప్రభుత్వం కాగుపాడు గ్రామ ఆదర్శంగా తీసుకొని సహాయంగా చేసినటువంటి కాగుపాడు గ్రామ పెద్దలందరికీ కూడా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మరి రవిశంకర్ గారి యొక్క బావగారు జాస్తి వెంకటకృష్ణారావు గారు సుమారు ఇప్పటికీ గ్రామానికి 16 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఇక్కడ అమెరికాలు కానీ ఆలయాలు కానీ అలాగే వీళ్ళ బ్రదర్స్ కానీ అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి మరికొంత పెద్దలు కానీ వారి మదలు జాస్తి వారి భార్య జ్ఞాపకానికి ఇచ్చారు. వారికి కూడా మరి హృదయపూర్వక కృతజ్ఞతలు కాలుపాడు గ్రామం పరంగా తెలియజేసుకుంటూ మరి యువకుడు రాజేష్ కానీ అనేక మంది సోదరులు కానీ ఆర్థిక పరమైన విషయాల్లో తోడున్నందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబ సమేతంగా నిర్మించిన శివాలయంలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఈ నెల 19వ శనివారం నుండి వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 నుండి 23 వరకు నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సౌదిని కుమారి దంపతులు శనివారం పంచాహినిక దీక్ష ప్రారంభించారు. బుధవారం 9 గంటల 11 నిమిషాలకు శాంతి మంత్రం పఠనం, గణపతి పూజ, పుణ్యాహవచనం, గోపూజ, పంచగవ్య ప్రాసన, రక్షాబంధన పూజ, దీక్షాధారణ, ఋత్విక్ వరణము, యాగశాల సంస్కరణము, కుండ మండప సంస్కరణలు, వాస్తు యజనం, తీర్థప్రసాద వినియోగం జరిగాయి. శనివారం నుండి ప్రతిరోజు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించి ఈ నెల 23న బుధవారం ఉదయం 7 గంటల 38 నిమిషాలకు కొట్టు సత్యనారాయణ సౌదిని కుమారి దంపతులచే విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అన్న సమారాధన జరుగుతాయి. శనివారం జరిగిన పూజా కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణ వైసీపీ అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, మాజీ వైస్ చైర్మన్ గుండుమూగుల సాంబయ్య, వైసీపీ నాయకులు కైగాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోపీనాథపట్నం గ్రామంలో ఇంతకుముందు నాన్నగారు కొట్టు వెంకటేశ్వరరావు గారు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత మళ్ళీ మరి రాతి స్టోన్ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని ఇక్కడ అద్భుతంగా నిర్మాణం చేసి స్టోన్ తోటే 5 రోజుల పాటు దానికి సంబంధించిన హోమాలు, పూజా క్రతువులు, మరి పండితులైన బ్రాహ్మణులు అందరితోటి చేయడం జరుగుతూ ఉంది. ఈ 5 రోజులు ఈ హోమాధికాలు అన్నీ అయిపోయిన తర్వాత 23వ తారీఖు 7 గంటల 38 నిమిషాలకి స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం, మళ్ళీ మల్లికార్జున స్వామివారి ప్రతిష్ట, బ్రహ్మరాంబిక అమ్మవారికి ప్రతిష్ట, దాంతోపాటు శివకేశవులు ఒకే ఆలయంలో ఉండాలనే ఆలోచనతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ట, ఈ పూర్తి కార్యక్రమాలన్నీ కూడా మరి బ్రహ్మశ్రీ వేదాంతం శ్రీ రాజగోపాల్ చక్రవర్తి గారు ఆధ్వర్యంలో ఆ రోజున గురూజీ సీతారామాంజనేయ ప్రసాద్ స్వామీజీ వారి అమృత హస్తాలతోటి స్వామివారి ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టాం. ఆ రోజు గురూజీ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా పర్యవేక్షిస్తారు. చుట్టుపక్కల అంటే తాడేపల్లిగూడెం ప్రాంతం, నియోజకవర్గం, అన్ని అక్కడున్న ప్రజలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామిని తరించుకుంటారు. కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు, అందరికీ ఆహ్వానాలు పంపించాం. కాబట్టి ఇదే ఆహ్వానంగా భావించి
ఇప్పుడు టీసీసీలో నేను చెప్తున్న కార్యక్రమం చూస్తున్న భక్తులు ప్రేక్షకులు అందరూ కూడా బుధవారం 23వ తారీఖు ఉదయం 7:38 గంటలకి ఈ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఆ తదనంతరం పార్వతీ పరమేశ్వరులకి అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏకకాలంలో కళ్యాణాలు కూడా జరుగుతాయి. ఈ 2 కళ్యాణాలు కూడా వీక్షించి స్వామివారి ప్రసాదంగా భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. అందరూ కూడా వచ్చి స్వామి ప్రసాదాన్ని భోజనాన్ని స్వీకరించి తరించవలసిందిగా, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. రూరల్ మండలం ఎల్ అగ్రహారం టిట్కో గృహాల సెంటర్లో వల్లి మోహన్ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ శనివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి వల్లి మోహన్ యువజన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వల్లి పఠాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పఠాన్ వల్లి ఆధ్వర్యంలో సేవా సమితి సభ్యులు వలవల బాబ్జీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి వలవల బాబ్జీ పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వల్లి మోహన్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు వాడపల్లి వెంకట సుబ్బరాజు, గాంధీ మండప అభివృద్ధి ట్రస్ట్ కార్యదర్శి దుర్గా రామచంద్రరావు, సేవా సంస్థ కార్యదర్శి గొల్లేరు మోహన్, మింటే రాంబాబు, పొలిశెట్టి రంగారావు, కోటిపల్లి సురేష్ కుమార్, దుర్గా ప్రసాద్, బొచ్చు దినేష్, ఎస్కే భాష, దాసరి హరీష్, ఎడవల్లి మధు, అడపా తిలక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న వల్లి మోహన్ యువజన సేవా సమితి వారు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ పరిణామమన్నారు. ఈ టిట్కో హౌస్ల దగ్గర మరి వల్లి సేవా సమితి ఆధ్వర్యంలో వీళ్ళు గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం నాకైతే తెలుసు. ముఖ్యంగా ఈవేళ ఇక్కడ ఈ చలివేంద్రం ఓపెన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ హెవీ రష్గా వెళ్ళే రోడ్డు ఇది. ఈ రోడ్లో మరి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ చలివేంద్రం ఓపెన్ చేయడం అనేది మరి ప్రజలకే మంచి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి దీంట్లో భాగంగా ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఈ యువకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేయాలన్న ఉద్దేశంతో పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు. ఈవేళ మరి
వాడపల్లి సుబ్బరాజు గారిని గౌరవాధ్యక్షులుగా వాళ్ళు తీసుకున్నారు. అలాగే మా దుర్గా రామచంద్రరావు గారు ఇక్కడ టిట్కో హౌసుల దగ్గర ఉండి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి కృషి చేయడానికి ఆయన కూడా ఎప్పుడూ కూడా దీనికి వెన్నంటే ఉంటాడు ఆయనని. అలాగే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇందిరమ్మ ఇళ్ళు, ఈ టిట్కో హౌసులు, అలాగే రాజీవ్ గృహకల్ప వీటిలన్నిటికీ కూడా సదుపాయాలు వచ్చే విధంగా ప్రభుత్వంతో మాట్లాడడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రంగులు వేయవలసిన పరిస్థితులు ఉన్నాయి, లోపల కొన్ని రిపేర్లు చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ చేసుకుని ఎవరి హౌసులు వాళ్ళకి ఇస్తే ఈ టిట్కో హౌసులు మొత్తం నిండిపోతే ఈ కాలనీ అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చక్కటి సిమెంట్ రోడ్లు వేశారు, వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు. ఎప్పుడైనా ఇబ్బంది అయితే మున్సిపాలిటీ చెప్తున్నా వాళ్ళు వచ్చి మొత్తం చెత్తా చెదారం అంతా కూడా చేసేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా ముందుకెళ్తున్నందుకు ఈ కాలనీ వాసులతో పాటు ఈవేళ వల్లి యువసేనని మరి అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి తోడ్పడుతున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన. మన ఇక్కడ వల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ టెంట్కో ఇల్లు సెంటర్లో. ఇక్కడ ఈ రోడ్డు ఎప్పుడో ఈ సెలవేంద్రం పెడతాం. ఈ రోడ్డు అందరికీ కూడా చాలా వేసవకాలం సెలవేంద్రం వల్ల చాలా ఉపయోగం ఈ రోడ్లో పెడతాం. అలాగే ఈ వల్లి ఫౌండేషన్కి నన్ను గౌరవాధ్యక్షులుగా ఉండమంటాం ఇలా చెప్పడం వల్ల నేను కాదనలేక ఈ మంచి కార్యక్రమానికి నేను కూడా అంటం జరిగింది. ఇలాంటి పేదలకి ప్రతి నెల రెండు రోజులు 15 రోజులకు ఒకసారి వీళ్ళు ఒక 10 మంది దాకా పేదల్ని సెలెక్ట్ చేసి బియ్యం, కూరగాయలు, అపరాలు ఇవ్వటం జరుగుతుంది. గతంలోంచి కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనాలని వీళ్ళు అడగటంతోనే నేను ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు యువత చేస్తున్నారు. ఇక్కడ టెంట్కో ఇళ్ళ దగ్గర ఇందిరామ ఇళ్ళు ఏంటి, రాజీవ్ గృహకల్ప ఏంటి, యువత అందరూ దగ్గరికి 50-60 మంది ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా మంచి శుభ సంకేతం ఇది. అలాగే ఇక్కడ దుర్గా రామచంద్రరావు కూడా ఆయన చాలా సీనియర్ నాయకులైన ఆయన కూడా ఇందులో వెనకాల నుండి సలహాలు ఇవ్వటం జరుగుతుంది. తాడేపల్లిగూడెం పట్టణంలో అసంపూర్ణంగా నిలిచిపోయిన పనులను చూపించడానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని వెంట పెట్టుకుని తీసుకువెళ్లారు. ఇండోర్ స్టేడియం నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో అక్కడకు తీసుకువెళ్లి చూపించారు. కడకట్లలోని స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా మధ్యలోనే నిలిచిపోవడంతో నిలిచిపోయిన స్విమ్మింగ్ పూల్ను జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే చూపించారు. తేతలి సత్యనారాయణమూర్తి జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్కు చూపిస్తూ దాతల సహకారంతో చేస్తున్నామన్నారు. ఈ మూడింటికి ప్రభుత్వం నిధులు కేటాయించి పూర్తయ్యేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్, జనసేన పార్టీ శ్రేణులు పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, కాళ్ళ గోపీకృష్ణ, మద్దాల మణికుమార్, ఎన్వి సత్యనారాయణ, రామిశెట్టి సురేష్, గుండుమోగుల సురేష్, పుల్లాబాబి, పైబోయిన చిన్న వెంకటరామయ్య, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, బీజేపీ నాయకులు దువ్వా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాతా డైమండ్స్ లైన్స్ మెంబర్ వ్యాపారవేత్త జొన్నల సతీష్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో లక్ష్మీ గణపతి హోమం సేవా కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలు విచ్చేసి బుకేలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, మాజీ కౌన్సిలర్ పైబోయిన రఘు, పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు, వ్యాపారవేత్తలు జొన్నల ఆది విరాట్రావు, పూతినేడి బ్రదర్స్, మొద్దుకూరి పార్థసారథి, జొన్నల రవితేజ, శివ, పల్లెల జగన్నాథం తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. డైమండ్ లయన్స్ క్లబ్ ద్వారా మెడికల్ క్యాంప్, చిల్డ్రన్ హోమ్లో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు గంధం సతీష్, సుంకర శివప్రసాద్, కొమ్మిరెడ్డి నారాయణ స్వామి, పశువులేటి వెంకట రామారావు, కొమ్మిరెడ్డి గోపాలరావు, అడపాగిరి సత్యదేవ్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20 ఆదివారం నాడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్టీఆర్ చౌక్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తెలిపారు.
ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక శేషమహల్ కూడలి ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కటింగ్, చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమం, అనంతరం ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వలవల బాబ్జీ ఆహ్వానించారు. ప్రీతమ ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా రేపటి రోజున తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర 200 మందికి చీరలు, దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి పళ్ళు, రొట్టెలు ఇవ్వడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అలాగే తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే విధంగా ఉన్నాయన్న సంగతి అందరికీ కూడా తెలుసు. ఈవేళ రాష్ట్రం అభివృద్ధి దిశలో నడుస్తూ ఉంది. అభివృద్ధి అంటే ఏంటని చాలామంది కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. అభివృద్ధి అంటే ఏంటంటే మనం రోడ్లంటే వెళ్తూ ఉంటాం. దాంట్లో గోతుల్లో పడితే మనకి ఎముకలు అయ్యి ఇరుగుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు లేకోకుండా రోడ్లు అభివృద్ధి చేసి అలాగే ఏదైతే మనకి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు పొలాలకు చేరితే పంటలో పండి ధాన్యాగారంగా విస్తరిస్తే అలాగే ఎలక్ట్రిసిటీ దృష్ట్యా మనకి సమృద్ధిగా ఎలక్ట్రిసిటీ వస్తే ఆ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. అలాగే 5 సంవత్సరాల పాటు రాజధాని లేని రాష్ట్రంగా గడిపేసిన పరిస్థితి ఉంది. ఈవేళ అమరావతి అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటే అభివృద్ధి లేదనేది అవాస్తవం. ఇవన్నీ కూడా ప్రజలు కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా సంక్షేమం అనేది మే నెలలో మనం ఏదైతే వాగ్దానం చేసామో తల్లికి వందనం మే నెలలో రిలీజ్ చేయడానికి అన్ని రకాల కూడా ఉద్యుక్తులు అవుతున్నారు. దాంతోపాటు అన్నదాత సుఖీభవ స్కీమ్లో రైతులకు కూడా వాగ్దానం చేసిన ప్రకారంగా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తూ వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం నాడు ఉపకులపతి డాక్టర్ కె గోపాల్ నేతృత్వంలో చేపట్టారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి శాస్త్రీయ పద్ధతిలో వాటిని తొలగించారు. వ్యర్థ ఎలక్ట్రానిక్ వస్తువుల సేకరణలో భాగంగా వైస్ ఛాన్సలర్ స్టాఫ్ అందరికీ సమావేశపరిచారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణలో మెఫ్మా పరిధిలోని స్వయం సహాయక సంఘాల సహాయం తీసుకోవాలని స్వచ్ఛాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ ఎస్ సూర్యకుమారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ బి శ్రీనివాసులు, ఎల్ నారం నాయుడు, డాక్టర్ జి రామానందం, డాక్టర్ ఎస్ఎస్ విజయపద్మ, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 20న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని అడ్వాన్స్గా శనివారం నాడు పెంటపాడు మండలం మౌంజీపూడలోని యూపీ పాఠశాలలో విద్యార్థులతో జన్మదిన శుభాకాంక్షలు చెప్పించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రామప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ఇన్ఛార్జ్ సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, ఉపాధ్యాయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం అంటే రేపు పొద్దున్న జరుగుతుంది 75వ జన్మదినోత్సవం. ఆ సందర్భంగా రేపు ఆదివారం కాబట్టి ఈ పిల్లలందరూ కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వాళ్ళంది ముఖ్యంగా అందరూ కూడా చంద్రబాబు గారి మాస్టర్ చెప్పారు. అన్నిటికీ పరిపాలన చేయడంలో ఉన్న అనుభవం ఎంతో మంది మేధావులు ఉంటే ఆ మేధావుల్లో ఒకటిగా చంద్రబాబు నాయుడు గారు నిలుస్తున్నారు. ప్రతి చంద్రబాబు నాయుడు గారు వయసు 70 సంవత్సరాలు 8 గంటల పాటు విరివిరంగా కష్టపడతారు. ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు ఏం మేలు, రాజకీయాలు అంటే ఎలక్షన్ వరకే అంటారు. అయినా ఎలక్షన్ తర్వాత అంతా కూడా అభివృద్ధిపై దృష్టి పెడతారు. ఒంగుటూరు మండలం కాగుపాడు మాజీ సర్పంచ్ కడియాల రవిశంకర్ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో అభిమానుల ఆధ్వర్యంలో శనివారం షష్ఠి పూర్తి మహోత్సవం జరిగింది. రవిశంకర్ దంపతులకు భారీగా పూలమాలలు వేశారు. బుకేలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, టీడీపీ నాయకులు పాతూరి విజయకుమార్, రెడ్డి చందు, జనసేన నాయకులు సూరత్తుల అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
లక్ష్మణ గారి జామకాలం జాస్తి వెంకటకృష్ణరావు వాళ్ళ భర్త మా బావగారు అన్నయ్య వాళ్ళ భర్త సుమారు 5 లక్షలకు పెట్టి ఈ భోజనశాల, ఈ పూడిక, ఈ ఫెన్సింగ్, ఈ గేట్లు, ఈ కమిటీ హాల్ అప్పుడు కన్నారాయణ గారు శంకుస్థాపన చేశారు. ఈ కమిటీ హాల్ సీతామహాలక్ష్మి గారు ఇచ్చారు. అప్పుడు శంకుస్థాపన చేస్తున్నాం. దాన్ని మరి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన దండా గ్రామాలు రోడ్లన్నీ ఇచ్చిన మన రోడ్ల ప్రదాత రామరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనకి గుంతలమ్మ గొల్లమ్మ గుడి రోడ్డు ఏమంటే శాంక్షన్ అయిన 2 నెలల్లో వేయించారు. ఆయన కూడా ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే మా బావగారు అన్నగారు మరి సాయిబాబా టెంపుల్కి మరి 10 లక్షల రూపాయలు చెక్ అవ్వడం జరిగింది. ఈ చెక్ని మరి కన్నారాయణ గారు మరి శాసనసభ్యుల మీద ద్వారా మరి మా రంగారావు గారు మా బ్రదర్ కెపాసిటీగా ప్రారంభిస్తాం. ఉపాధి హామీ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పర్యటనలో భాగంగా శనివారం రూరల్ మండలం లింగారెడ్డిగూడెంలో ఉపాధి పనుల ప్రదేశాన్ని సందర్శించారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనవరి నెల నుండి చేస్తున్న పనికి డబ్బులు చెల్లించడం లేదని కార్మికులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కొనకల వరలక్ష్మి, కట్ట గోవర్ధన్, గరగ అనిత, కాళ్ల సీత తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వద్ద గల శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శనివారాన్ని పురస్కరించుకొని ఉదయం వాడపల్లి వెంకట అనంత కృష్ణమాచార్యుల బ్రహ్మత్వంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మే నెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు 53వ వసంత వేడుకలు, కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు వాడపల్లి వెంకట అనంత కృష్ణమాచార్యులు తెలిపారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మలిశెట్టి పద్మశ్రీ, మందిర అభివృద్ధి కమిటీ చైర్మన్ కూనిరెడ్డి శ్రీనివాస్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో వద్ద వేంచేస్తున్న శ్రీ సమేత శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణ పైన శనివారం రోజున ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి. స్వామివారిని భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. స్వామివారికి అలాగే అందరికీ ఆయురారోగ్యాలు మన గ్రామ ప్రజలకి, పట్టణ ప్రజలకి అందరికీ కూడా ఆయురారోగ్యాలు కల్పించాలని స్వామివారిని ప్రార్థిస్తూ మే 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు స్వామివారికి వార్షిక వైశాఖ దివ్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. కావున ప్రజలందరూ వచ్చి స్వామివారికి కళ్యాణాలు తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తిరుమల గోశాలలో ఆవుల మృతిపై దర్యాప్తు చేయాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు ఏఆర్కే హనుమంతరావు కోరారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎన్నో కుంభకోణాలు వెలికి తీశారని అంటూ ఆయన కూడా తిరుమల గోశాలపై చేసిన ఆరోపణలో నిజం ఉండవచ్చని హనుమంతరావు అభిప్రాయపడ్డారు. స్థానిక 5వ వార్డులోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం నుండి భూపతి ఆనందరావు, పుష్పావతి దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలకు ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వారం జరిగే అన్న సమారాధనకు దాతలు ముందుకు రావాలని ఆలయ కమిటీ వారు విజ్ఞప్తి చేశారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఉదయం నుంచి కూడా శనివారం సందర్భంగా మరి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి భూపతి దశావతారమూర్తి శ్రీమతి పేరు లక్ష్మీకాంతం గారి దంపతులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆ దంపతులకి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ శ్రీరామచంద్రమూర్తి, శ్రీ జ్ఞానసరస్వతి వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ఆ కుటుంబం చేయాలని చెప్పి ఈ శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి మరి దుబ్బా శ్రీను గారు 10,116 రూపాయలు నెలవారీ చందా, అలాగే కుప్సెట్ రమణయ్య గారు 10,116 రూపాయలు, అలాగే తిరుపతి వెంకట్రావు పండు దంపతులు 2,116 రూపాయలు, అలాగే కృష్ణ గారు, శ్రీమతి లీలావతి గారు 500 రూపాయలు ప్రతి నెల కూడా విరాళంగా మరి ఈ యొక్క ఆలయానికి ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి ఆ కుటుంబాలు చేయాలని చెప్పేసి శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున భక్తుల తరఫున కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నవరత్నాల టీం ఆధ్వర్యంలో ప్రతి శనివారం దాతల సహకారంతో అన్న సమారాధన చేస్తున్నారు.
ఈ వారం 353వ శనివారంగా కైకరం వాస్తవ్యులు కోన శ్రీనివాసరావు, కోన హనుమాన్, వారి కుమారుడు కోన భువన్చే అమర్నాథ్ వినాయక కల్కి సాయి రైస్ ఇండస్ట్రీ నూతన వ్యాపార ప్రారంభోత్సవం సందర్భంగా వారి ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన చేశారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో కోన హనుమాన్, కళ్యాణి, వారి కుమార్తె శ్రీజ, మండా పద్మావతి, చలంచర్ల పద్మజ, సింహాద్రి పద్మ, పద్మనాభుల ఝాన్సీరాణి, సింహాద్రి పాల్గొన్నారు. దాతలు నవరత్నాల టీం కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెంలో బస్టాండ్ దగ్గర కొలువై ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ప్రతి శనివారం నాడు కూడా నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీకు తెలిసిన విషయమే. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం 353వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలుగా కైకరం వాస్తవ్యులైన శ్రీ కోన శ్రీనివాసరావు గారు, అలాగే కోన హనుమాన్ బాబు గారు, వారి కుమారుడు భువన్ బాబు గారిచే అమర్నాథ్ వినాయక కల్కి సాయి రైస్ ఇండస్ట్రీ నూతన వ్యాపారం ప్రారంభించిన సందర్భంగా ఇక్కడ ఈరోజు అన్న సమారాధనకి సహకరించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా నవరత్నాల టీం వారిచే, అలాగే కలిగి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి, వ్యాపారాభివృద్ధి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇన్ని వారాలు దిగ్విజయంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే అన్నదాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సపోర్టింగ్గా నిలబడి అన్న సమారాధనకు సహకరించడం వల్ల ఇన్ని వారాలు దిగ్విజయంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించగలిగాం. తాడేపల్లిగూడెంలో వెంకటేశ్వర గుడి దగ్గర ప్రతి శనివారం జరిగే అన్నదానం అందరికీ విదితమే. మనం ఏ దానం చేసినా కానీ ఆ దానం తీసుకునే వాళ్ళకి ఆ అర్హత ఉందా లేదా అని ఆలోచించి చెయ్యాలి. కానీ ఒక్క అన్నదానానికి మాత్రం మధ్యాహ్నం 12 గంటల టైంలో ఆకలితో ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఏ అర్హత కూడా చూడకుండా చేసే దానం ఏదైనా ఉంది అంటే అది ఒక్క అన్నదానం మాత్రమే అని చెప్పని పెద్దల వాక్యం. అలాగే సందర్భం ఏదైనా, పుట్టినరోజు, పెళ్లి రోజు, పెద్దల కార్యక్రమం చెప్పి వ్యాపారం పెట్టుకుని సందర్భం ఏదైనా సరే ఇక్కడ అన్నదానానికి సహకరించి 10 మంది ఆకలి తీర్చి అన్నదాత సుఖీభవ అనే దీవెనలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి దాతలు విరివిగా ముందుకు రావడానికి మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 7794847799. మా అమర్నాథ్ రైస్ ఇండస్ట్రీ ప్రారంభించిన సందర్భంగా ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద అన్న సంతర్పణ జరిపించున్నాం. చాలా సంతోషంగా ఉంది. తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. వైద్యాధికారిని డాక్టర్ శిరీషను కలిసి మలేరియా, డెంగ్యూ వ్యాధి గురించి గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ప్రచారం చేయాలని కోరారు. పాసు రక్తపోతలు 100 మంది రోగులకు 15 చైల్డ్ స్మెస్ తీయాలని సూచించారు. మలేరియా టెస్టులు ఏ విధంగా చూస్తున్నది ల్యాబ్లో పరిశీలించారు. అనంతరం గణపవరం 2వ సచివాలయాన్ని పరిశీలించి ఫీవర్ సర్వే, ఎన్సీడీ సర్వే గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ఆదిలక్ష్మి, జ్యోతి, ఆశా జ్యోతిలు, కుమారి, సీతారత్నం, ఆరోగ్య సహాయకులు కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.